హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఇప్పుడున్న గెస్ట్ని అసలు ఎలా పరిచయం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ వన్స్ ఫేస్ రివీల్ చేసిన తర్వాత మీరు అనుకుంటారనమాట, ఈమె మాకెందుకు తెలియదు, ఈమె గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదనేసి. సో ఆమె అనసూయమ్మ గారు. అంటే ఆమెకు చాలా పేర్లు ఉన్నాయి, కానీ నేను అనసూయమ్మ గారు అని చెప్తాను. మీరు అనుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో అత్త క్యారెక్టర్ వేసిన ఆ అనసూయమ్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. చలో లెట్స్ టాక్ టు హెర్. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. అంటే మీరు నార్మల్గా ఏజ్ కూడా మీకు ఎక్కువ కనిపిస్తుంది, అంత ఏజ్ లేకపోయినా. అది నాకు ఏం సీరియల్ అది పుత్తడి బొమ్మ ఒకటి, సిరిమల్ల నవ్వింది. పుత్తడి బొమ్మ టైంలో నాకు టైఫాయిడ్ వచ్చిందమ్మా. అది కూడా పట్టించుకోకుండా షూటింగ్లు చేస్తూనే ఉన్నా. అప్పుడు చిన్న వేషాలు చేసినా ఖాళీ ఉండేదాన్ని కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండేదాన్ని. చేస్తుంటే టైఫాయిడ్ వచ్చింది. టాబ్లెట్లు కూడా వాళ్ళ అది ఇది అని యూరిన్ ఆగిపోయింది. అయితే ఇక్కడ మామూలుగా ఇది చూపిస్తే చాలా చాలా డబ్బులు అడిగారు. దీంట్లోకి వెళ్తే డాక్టర్లు బ్లాక్ మెయిలింగ్. ఏంటి నీకు మెమ్మ ఎక్కువ, మెమ్మ మెళ్ళ గొలుసులు ఎక్కువ, ముందు 70,000 కట్టు, ముందుగా మెమ్మ మెళ్ళ గొలుసులు. నేను ఒప్పుకోలే. అట్లాంటి పరిస్థితులు కూడా అలాగే మెల్లిగా గుంటూరు వెళ్ళాం. అది మామూలు ఇదని చెప్పేసి మామూలు నడిచే వెళ్ళా. డయాలసిస్ చేశారు. ఆ తర్వాత మామూలు మనం అట్లా సర్టిఫికేట్లు ఎవరో రిపోర్ట్లు, కానీ మా అబ్బాయి అట్లన్నీ ఇది చేసి తీసుకొచ్చాడు. అంటే ఇటు నుంచి అటు తీసుకెళ్లేలోగా గబికిన జిరాక్సులు తీయించాడు. ఆ తర్వాత ఇక మొత్తానికి అక్కడి నుంచి బయటపడ్డా. డయాలసిస్ చేసి ఇది అన్నీ అయ్యాక 2 కిడ్నీలు కొట్టేసినాయి అని చెప్పారు. 2 పాడైపోయినాయి అన్నారు. ఇక దిగులు పెట్టుకుని అస్థిపంజంలో అయిపోయా మొత్తం ఒక ఇదిలోనే. అప్పుడు ఏదో కంటిన్యూ సీన్ మిగిలింది సిరిమల్లె. వెళ్ళేటప్పటికి వచ్చేప్పటికి అసలు మొహమే మార్పు అయిపోయింది. మొత్తం ముడతలు వచ్చేసింది, హెయిర్ అంతా అలా ఊడిపోయింది. ఆ డాక్టర్స్ ట్రీట్మెంట్లో ఏదన్నా లోపమే. ఇక్కడికి వచ్చాక ఫిలిం నగర్లో చిరంజీవి గారి చుట్టాల అది ఎవరిదో డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఇవన్నీ చూపిస్తే మొత్తం మళ్ళీ పరీక్ష చేశాడు. నీకు కిడ్నీలు పాడైనాయని ఎవరు చెప్పారు? నీ హార్ట్ బాగుంది, బీపీ లేదు, షుగర్ లేదు, బ్రహ్మాండంగా, అసలు నువ్వు కిడ్నీలు పాడైతే ఇలా నడుస్తావా, వెళ్ళి కేసు వేయమన్నారు. ఏమేస్తాం, ఇక్కడ చూసినా అన్నీ ఇలానే ఉన్నాయి. ఏంటో అదేంటమ్మా, ఒక్కసారి కాదు 2-3 చోట్ల దెబ్బతిన్నా డాక్టర్లతో నేను. ఇదొకటి. ఒకసారి ఇక్కడ గడ్డ వచ్చింది. అది మామూలుగా నాకు సంవత్సరం ఒక సగ్గడ్డ వస్తుంది, అది సగ్గడ్డ లాంటిది. పైకి కనిపించకుండా లవ్వింది లోపలగా. హాస్పిటల్కి వెళ్తే దాన్ని పొడిచి ముక్కలు తీసి అవన్నీ పంపించారు. ఆపరేషన్ చేయాలన్నారు, తీసేయాలన్నారు. సోమవారం ఆపరేషను, సోమవారం కాదు మంగళవారం ఆపరేషను, శనివారం జరాలి. నేను జారలా. ఈలోపు ఇల్లు పొడిచిన పోట్లుగా చితికిపోయింది, మామూలుగా అయిపోయింది. చేయించుకుని ఉంటే. అవును. ఆ తర్వాత ఇక్కడికి రావడానికి ఇంకో కారణం ఉంది. అసలు నేను ఇండస్ట్రీ మీద రావాలనుకోలే. గర్భసంచిలో గడ్డ వచ్చిందన్నారు, తీసేయాలన్నారు గర్భసంచి. అంటే అది లేడీస్ కామన్గా వచ్చే ప్రాబ్లం కూడా చాలా మందికి వస్తుంటుంది కదా. ఆటల్లో కూడా సగాల అబద్ధాలే. తీసేయాలన్నారు. గర్భసంచిలో గడ్డ క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి, చాలా ప్రమాదం నీకు, తీసినా కూడా నువ్వు అది ఇది అన్న చెప్పారు. ఇంకా మన పిల్లలు బాగా అటాచ్మెంట్ ఎక్కువ, నేను ఒక్కదాన్ని. వీళ్ళ పక్కనే ఉంటాం అలవాటు అయిపోయింది అని దూరంగా వెళ్దామని హైదరాబాద్ వచ్చా. అంటే కొంచెం మా మధ్యలో దూరం పెరుగుతుందని పిల్లల్ని అక్కడే ఉంచి నేను వచ్చి ఇక్కడ రూమ్ తీసుకుని, అప్పుడు పాపం జయప్రకాష్ రెడ్డి గారు చాలా దేవుళ్ళు ఆదుకున్నారు. వాళ్ళు నాటకాలు చేశా, చాలా ఆర్థికంగా నన్ను కానీ ఇది కానీ ఆదుకున్నారు. కనకమ్మ తల్లి అనేవాళ్ళు. నీకు 3 కొడుకులు కాదే, నేను 4వ లేనా, ఇప్పుడు వంట మనిషి రాలేదనుకో, ఏమే 4వ కొడుకుని ఉన్నాను కదా, నన్ను చూసుకోవా, అట్లా మాట్లాడేవారు. చాలా మంచి అనుబంధం ఉన్నట్టు. ఎందుకంటే నేను స్టేజ్ యాక్టింగ్ ఆయనకి ఇష్టం. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళా. ఎందుకని? ఆయన మంచిగా నాకు నవ్వుతా ఉన్న మొహం అయితే నేను చూసా, అలా చూడలేను. అది చూసినందువల్ల నాకు వచ్చే లాభం లేదు, ఏడుపు తప్ప. ఇప్పటి వరకు ఉన్న తీపి ఇవన్నీ పోయి అది గుర్తు వస్తుంది కదా. నేను వెళ్ళగానే ఇలా కూర్చుంటారు, ఇలా మా దివాన్ కాట ఉంటుంది, ఇలా కూర్చుంటారు. తిరిగి వచ్చావా ఆఫీసుల చుట్టూ, తిన్నావా, మొహం చూస్తే తెలుస్తుంది తినలేదని, పో అక్కడ ఉంది అన్న చూస్తుంది తినిపో, అన్ని డబ్బాలు అన్నీ ఉంటాయి.
అలాంటి వ్యక్తి. ఆయన ఉంటే ఈ రోజుకి మీరు ఇంకా పెద్ద యాక్టర్ అసలు అయిపోయేవారు. నేను యాక్టర్ని అయినందుకు ఆయన సంతోషించేవాళ్ళు. అంటే నా ఆర్టిస్ట్ అవడానికి నాకు ఆయన సహకరించాలి, ఆయన ఆర్థికంగా సహకరించారు. ఆర్టిస్ట్గా ఆయన ఆడవాళ్ళకి చెప్పరు వేషాలు, ఏ ఇబ్బందులు వస్తాయో అని ఆయన చెప్పరు, అలా చెప్పరు. చెప్తారు మంచిది, పిల్లి మెల్ల గంట కట్టేది ఎవరు మంచి ఆర్టిస్ట్, కానీ దాని మహాన్ కలర్ లేదు, ఇలా చెప్పేవాళ్ళు. ఇవ్వండి మంచి వేషం, బ్రహ్మాండంగా చెప్పదు డైలాగు అని చెప్పేవాళ్ళు. ఓకే, నాకు తెలిసి మీరు 1988 నుండే నాటకాలు మొదలు పెట్టారు. 23 వచ్చేసింది అప్పటికే. ఇప్పటికే ఒక 30-40 ఏళ్ళు అయిపోతుంది. ఇంకెన్ని రోజులు చేస్తారండి? బతికున్నంత వరకు ఫిక్స్ అయిపోయారా? అది లేని నాకు ఇక చేయలేను అనుకున్నప్పుడు చచ్చిపోవటమే. అంత ఇష్టమా మీకు? చాలా అమ్మ పిచ్చి. ఇప్పుడు వాళ్ళు నాకు 5,000 ఇచ్చారా, 10,000 ఇచ్చారా, 500 ఇచ్చారా, నాకు అసలు ఇది కాదు ముఖ్యం. నేను యాక్టింగ్ చేస్తూనే ఉండాలి. ఒక మంచి క్యారెక్టర్ రావాలి, అది మంచి క్యారెక్టర్ కావాలి. ఇలా నిర్మలమ్మ గారి లాగా, లేకపోతే ఇంకొకరిలాగా మంచి చేయగలన్న నమ్మకం నాకుంది. అంటే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను, బాగా చేస్తానని గొప్పగా మాత్రం కాదు, ఆ ఇష్టంతో చేస్తాను అనమాట. ఇక నేను అదే ఫీల్ అవుతా. అంటే ఇప్పుడు నేను అనసూయమ్మ అక్కడికి వెళ్ళానంటే నిజంగా అనసూయమ్మలానే ఫీల్ అవుతా. కనకదుర్గమ్మ అన్నది ఆలోచించను. అలాగే ఒక ముష్టిక వేషం వేసానుకో, అమ్మ నాన్ననే ఒక యూట్యూబ్లో ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఫ్రీగా చేసి పెట్టారు. క్యాన్సర్ పేషెంట్ అంట, అమ్మ చేసి పెట్టవా అని అడిగారు. మామూలుగా ఆర్టిస్ట్ ఎవరు చేయడానికి ఇష్టపడరు. యూట్యూబ్లో అమ్మ నాన్న అని కొడితే వస్తుంది. ఆ క్యాన్సర్ పేషెంట్తో నాకు కవర్లోంచి ముద్దులు పెట్టాలి, అతను నాకు కలిపి నోట్లో, ఇద్దరు చచ్చిపోతాం. పెద్దవాళ్ళు ఎల్లగొడితే, పిల్లలు ఎల్లగొడితే బయటకు వచ్చేసాం, చచ్చిపోతాం. కవర్లో అన్నం వడుకొస్తాడు అనమాట. ఆ కవర్లో మరి అతను ఎంగిలి పడింది, నా ఎంగిలి పడింది. ఇంకా నాకు అక్కడ అది ఎంగిలి అని గుర్తురాదు. డట్టాయిలతో కడుక్కుందిందమ్మా, క్యారెక్టర్కి న్యాయం చేయాలి కాబట్టి ఇంకా అంతే. అతను చివరి కోరికంట చేయాలని. మామూలుగా చాలా అభిమానం అంట నేనంటే. నేను రూపాయి తీసుకోవాలా. చివరిగా మా వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అర్థం కాల. అంటే ఏమన్నా మీ తరఫు నుండి విన్నపాలు కానీ, ఒక మంచి మాట కానీ ఏమన్నా ఉందా అనేసి? మంచి మాట అంటే అందరూ సిన్సియర్గా వర్క్ను ప్రేమించండి, ఇది మాత్రం నేను చెప్పేది. ఇండస్ట్రీ చాలా మంచిది, ఇండస్ట్రీ చెడ్డది కాదు. గబిక్కిని స్పందించేది ఆర్టిస్టులే. ఎవరికి ఏదన్నా జరిగితే గబిక్కిని స్పందించేది ఆర్టిస్టులే. అలాంటి వాళ్ళని చెడుగా చూడకండి. ఇక్కడ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన అమ్మాయిలు చెడ్డవాళ్ళు కాదు, మందు తాగి చేసినంత మాత్రం మగపిల్లలు చెడ్డవాళ్ళు కాదు. అందరికీ వర్క్ మీద ప్రేమ ఉంది కాబట్టి ఎవరు ఇండస్ట్రీని తప్పుగా చూడొద్దు. అలాగే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు చేసే పని సిన్సియర్గా చేయండి. నాకు ఎంత వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, 1-2 చేయగానే మరి రేపు మంచి క్యారెక్టర్ చేస్తామంటే డైరెక్టర్ ఎవరు, సంస్థ ఏంటి, అప్పుడే అంత ఆలోచన వద్దు. నా వేషం ఏంటని అడగండి, నా క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది. డైరెక్టర్ ఎవరైతే మనకేంటి, సంస్థ ఏదైతే మనకేంటి, మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోగలరు అది అలా అనేసరికి మరి చెప్పే వాళ్ళకి కూడా ఇబ్బంది వస్తుంది. అలా వద్దు. విద్యను ఎంతన్నా పెంచుకోండి, అహంకారాన్ని పెంచుకోవద్దు. విద్య ఎంత పెరిగితే అంత మంచిది. నీ పెదవుల మీద చిన్న చిరునవ్వే నీ అందం. ఇది నేను చెప్పేది. ఎవ్వరు ఇండస్ట్రీ చాలా మంచిదమ్మా. ఇంకోటి చెప్పేది ఏంటంటే, అది నేను ఆంధ్ర, నాకు ఇప్పుడు ఆంధ్ర అంటే నిజంగా ఇష్టం లేదు. అంటే అక్కడికి వెళ్ళి ఉండటం ఇష్టం లేదు. ఆంధ్ర అంటే ఇష్టం కాదు. అక్కడ నాకు హితులు సన్నిహితులు అన్నది ఎవరు లేరు. నన్ను తెలంగాణ చాలా బాగా ఆదరించింది. నేను ఇక్కడ మట్టిలోనే కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు పేరు గొప్ప ఊరు ఇదని ఏదన్నా ఉండటానికి ఆర్టిస్ట్గా ఏదన్నా ఒక డబుల్ బెడ్రూమ్ కానీ అలాంటిది కానీ ఏదన్నా ప్రభుత్వం దొరికిన సహాయం దొరికితే హ్యాపీ ఫీల్ అవుతా. దొరకపోయినా హ్యాపీగానే ఉంటా. దొరికితే అంటే నా భయం 3 కొడుకులే కాబట్టి ఎవరు వెళ్ళగొట్టినా నా ఇంట్లో నేను అనేది మా కేసీఆర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీ సీరియల్స్ చాలానే చూసాము, మీరు నిజంగా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేస్తారు కాబట్టి మీకు త్వరలో మంచి మంచి అవకాశాలు, ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు కూడా వస్తాయి. కానీ నిజంగా మీ స్టోరీ వింటే అసలు నాకే కన్నీళ్ళు వచ్చినాయి అనమాట. ఇన్ని కష్టాలు ఫేస్ చేశారు. అసలు తెర ముందు ఈమెని ఇంతలా చూస్తున్నాం మనం, తెర వెనకాల ఈవిడ ఎన్ని ఇబ్బందులు పడింది అనేసి. మీరు ఈ ఏజ్లో అయినా ఇప్పుడన్నా కొంచెం హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగానే ఉన్నాను. ఇది కూడా అయిపోతే హ్యాపీనేనమ్మా. ఇక ముందుకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా మీరు ఇంకా ఇప్పటి వరకు ఉన్న కష్టాలు ఇంకేమీ లేకుండా ముందుకు మంచిగా సంతోషాలతో కొనసాగాలనే మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాన్న. నమస్తే అండి, మీ కనకదుర్గమ్మ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.